మాంగళ్య షాపింగ్ మాల్ శ్రీలీల గారిచే నేడే ఘన ప్రారంభం. మాంగళ్య షాపింగ్ మాల్ వైరా రోడ్ ఖమ్మం. విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది? గుడ్డు మీద గుద్దానంటే గుడ్డు పచ్చడైపోతుంది. నువ్వు నా బిడ్డ లాంటి దానివే. బిడ్డ లాంటి దాన్ని కాదండి, నిజంగా నేను మీ బిడ్డనే. చిడి వెంటనే నా మెళ్ళో కడతావా లేదా? వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని విభిచారం అంటారు, సంసారం అంటారు. అతి తొందరలో నీ అంతం చూస్తాను. ఎవరు అది? ఎల్లమ్మే గారు తాతయ్య మళ్ళీ వచ్చాడు. ఎల్లు ఒకటి ఇచ్చేమంటావా? మొహం పచ్చడైపోద్ది. ఉండరా, ఎందుకు వచ్చాడో తెలియకోకుండా ఏమిట్రా దుక్కుడు? నువ్వెక్కడే ఉన్నా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏంటి మళ్ళీ వచ్చావు? మీతో మాట్లాడదామని. ఇంకా మాట్లాడడానికి ఏముంది? మా అందరి నిర్ణయం మొన్న చెప్పానుగా. దాని గురించి కాదు రాయుడు గారు, వేరే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీరు నా కోసం 5 నిమిషాలు కేటాయిస్తే అన్ని వివరంగా చెప్తాను. అయ్యగారు విన్నంటే ఏమిటో నువ్వు చెప్పేది? గుడ్డు మీద గుద్దానంటే గుడ్డు పచ్చడైపోతుంది. ఏయ్, దేవుడు. రామ్మ, ఈ అమ్మాయి నా కూతురు శాంతి. అమ్మ శాంతి, ఈయన రాయుడు గారు, ఈ ఊరి పెద్ద. అంతేకాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఈయన మాటంటే వేదవాక్కు. నమస్కారం అండి. ఇతను దేవుడు. నమస్కారం. ఆ అమ్మాయి రాణి, రాయుడు గారి మనవరాలు. హలో. రాయుడు గారు, శాంతి తల్లి ఎవరో కాదు, ఈ ఊరు ఆడబడిచే లక్ష్మి. బ్రతికుంటే తన కూతుర్ని తనే తీసుకొచ్చి మీకు పరిచయం చేసుండేది. కానీ మాకు అదృష్టం లేదు. శాంతి, నేను రాయుడు గారితో మాట్లాడొస్తాను. నువ్వు వెళ్ళి కారులో కూర్చోమ్మా. ఆగమ్మా, కారులో ఏమిటాయా? దొరకమ్మా, అయ్యా. అమ్మాయి లోపల తీసుకెళ్ళి. రామా రండి. పదమ్మ. అరే దేవుడు, ఆ కుర్చీ అందుకో. సరే సరా, రా కూర్చో. రాయుడు గారు, ఎన్నాళ్ళు నేనేం చేసినా, ఎంత సంపాదించినా అదంతా నా ఒక్కగానొక్క కూతురు కోసం. నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని మీ ఊరికి అప్పగించి వెళ్తున్నాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. రాయుడు గారు, ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత, ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. నేను మాట తప్పిన పక్షంలో నా కూతుర్ని నాకు అప్పగించకపోవటమే కాదు, తనను ఏం చేసినా మీ ఇష్టం. కావాలంటే ఇదే మాట మీకు వ్రాతపూర్వకంగా ఇస్తాను. నన్ను నమ్మండి. ఏమిటయ్యా ఇవన్నీ? నేను మారానని మీరు నమ్మటానికి ఇంతకు మించి వేరే మార్గం నాకు కనపడలేదు రాయుడు గారు. చచ్చా, ఊరుకో. ఇప్పటికైనా భగవంతుడు నీలో మార్పు తెచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను నమ్ముతున్నాను. ఈ మాత్రానికే నీ కూతుర్ని ఇక్కడ ఉంచి వెళ్లాల్సిన అవసరం లేదు. అలా అనకండి రాయుడు గారు. మొన్న నాకు ఓట్లు వేయొద్దన్న మీరే మళ్ళీ నాకు ఓట్లు వేయమంటున్నారంటే మిగిలిన వాళ్లకు ఒక కారణం కనపడాలి కదా. నా వల్ల మీరు మాట పడకూడదు. తనని ఇక్కడే ఉండనివ్వండి. సరే, నీ ఇష్టం. చాలా సంతోషం. రాయుడు గారు, ఒక్క విషయం. ఏమిటది? ఏం లేదండి, శాంతిని కొన్నాళ్ల పాటు ఇక్కడుండి ఊరు చూద్దువుగానే అని చెప్పి తీసుకొచ్చాను. ఓట్ల కోసం తనని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. దయచేసి ఈ విషయం తనకి తెలియనివ్వకండి. అలాగే. అయ్యగారు మాట ఇచ్చారంటే అంతే. ఈ విషయం అమ్మాయి గారికి ఎవరైనా చెప్పారంటే ఆడ మొహం పచ్చడైపోద్ది. మీరు ధైర్యంగా వెళ్ళండి. అసలు ఆ శాంతిని నీ కూతురని నమ్మించటం ఎందుకు? దాన్ని అక్కడ నువ్వు వదిలి రావడం ఎందుకు? మళ్ళీ గుండాల్ని పంపి దాన్ని లేపేయమని చెప్పడం ఎందుకు? ఒకదానికొకటి కనెక్షన్ లేదేంటి బావా? శాంతి నా కూతురు కాదని నీకు చెప్పింది ఎవర్రా? అదేంటి, మాధవి ఒక్కతేగా నీ కూతురు? కాదు, అది మాధవ్ కంటే ముందు పుట్టిన కూతురు. కానీ నీ అక్క కాదు. కలిసి వచ్చే వాళ్ళకి నడిచొచ్చే వాళ్ళు పుడతారని నాకు కలిసి వచ్చే టైం వచ్చేసరికి నా కూతురుగా అది నడిచొచ్చింది. నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నా పేరు శాంతి. నా నుంచి నీకేమైనా సహాయం కావాలా? అవునండి. చెప్పమ్మా, నాకు వీలైతే తప్పకుండా చేస్తాను. మీకు వీలు కాకపోయినా తప్పకుండా చేయాలి. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? మీరు నా తండ్రిని ఒప్పుకోవాలి. అలాగమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివే. బిడ్డ లాంటి దాన్ని కాదండి, నిజంగా నేను మీ బిడ్డనే. మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అవునండి, ఒకప్పుడు మీరు చేసిన నాన్సెన్స్ వలన పుట్టిన దాన్ని. నేను మహాలక్ష్మి కూతుర్ని. మహాలక్ష్మి కూతురువా? అవును. ఇదిగో, మీరు అమ్మ గుళ్ళో దొంగతనంగా పెళ్లి చేసుకున్నప్పుడు తీయించుకున్న ఫోటో.
ఇన్నాళ్ళు ఏమైపోయావని మీరు నన్ను అడగొచ్చు. అమ్మ మొన్ననే ఈ నిజం తను చనిపోయే ముందు నాకు చెప్పింది. నీకెంత కావాలో చెప్పు. నీ పాపిష్టి సంపాదనలో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. నీ ఆస్తి కోసమో నీ అంతస్తు కోసమో నీ కూతురు హోదాలో కులుకుదావనో నేను ఇక్కడికి రాలేదు. మరెందుకు వచ్చావు? నాకు తండ్రి, నా తల్లికో భర్త ఉన్నాడని ఈ లోకానికి తెలియచెప్పడానికి వచ్చాను. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? నువ్వు ఈ మాట అంటావని నాకు ముందే తెలుసు. ఇదొక్కటే కాదు, నా దగ్గర ఇంకా చాలా రుజువులున్నాయి. వాటిని బయట పెట్టి నిన్ను బజారుకి ఎలా ఏడ్చాలో నాకు బాగా తెలుసు. వస్తాను. ఆగమ్మా, నాకు రుజువులు సాక్ష్యాలు అవసరం లేదు. నువ్వు నా బిడ్డవని ఒప్పుకుంటున్నాను. అని నా దగ్గర కాదు, 10 మందిలో ఒప్పుకోవాలి. అలాగేనమ్మా, తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే నా పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించు. రేపో మాపో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ టైంలో నాకు పెళ్లికి ముందే వేరే ఆవిడతో సంబంధం ఉందని, దానికి నీ అంత కూతురు కూడా ఉందని తెలిస్తే ప్రతిపక్షం వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు. దాంతో పాలిటిక్స్ లో నా ఫ్యూచర్ అంతమైపోతుందమ్మా. చూడమ్మా, ఒక్క 10 రోజులు టైం ఇవ్వు. ఏ ఊరి నుంచి అయితే తీసుకొచ్చి నేను మీ అమ్మని మోసం చేశానో అదే ఊరికి నేను తీసుకువెళ్ళి నువ్వు నా కూతురు అని 10 మందిలో ఒప్పుకుంటాను. అమ్మ బావా, నీలో మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు, గొప్ప ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. ఏం బుర్రా, ఏం యాక్టింగ్! ఆధార కట్టేసా బాబు. మా నాన్న దగ్గరికి వెళ్ళావా? అవునండి. ఎందుకు? ఎందుకంటారేంటండి? అసలు ఆయన చేసింది న్యాయమా మీరే చెప్పండి. దేని గురించి దేవుడు నువ్వు మాట్లాడేది? అయ్యో రామా, అసలు విషయం మీకు తెలియదు కదా. ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. అలా హామీగా మిమ్మల్ని పెట్టేళ్ళి ఆయన గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి. ఆయన మాట తప్పేసరికి ఆ గంగరాజు గారు బంగారాజు గారు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి సున్నబొట్లు పెట్టించి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు? ఇందులో మీ తప్పే ఉంది. అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేశానండి. దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తానన్నానండి. మనం ఇక్కడ ఉన్న విషయం ఆయనకి చెప్పేశావా? హాయ్ చెప్పేశానండి. ఏ? ఏం లేదు, ఏం లేదు. ఏమైంది అమ్మాయి గారు? ఏం లేదు, నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు తలుపు తీయొద్దు. రండి ఇన్స్పెక్టర్ గారు, టిఫిన్ చేయడానికి వచ్చారా? కాదు, నీ లాడ్జి చెక్ చేయడానికి. మా లాడ్జి చెక్ చేయడానికా? ఏంటండి చెక్ చేసేది? ఇది ఏమన్నా బ్రదర్ లాడ్జి అనుకున్నారా? ఆగండి, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇట్ ఈస్ మై ప్రిసైజ్ క్వశ్చన్. మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ముందు మీ ఎత్తనే బొక్కలో తప్పుకో. దేవుడు, ఇది నా మెళ్ళో కట్టు. ఎందుకండి అమ్మాయి గారు? నీ పేరేంటి? రామారావు. ఏ ఊరు మీది? రాజమండ్రి. దేవుడు, ప్రశ్నలతో విసిగించుకో. మనం పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళో కట్టాలి. మీ పేరేంటి? నా పేరు సూర్యారావు. ఏ పని మీద వచ్చారు? ఇది వెంటనే కట్టకపోతే నా మీదొట్టి. ఆ మాత్రం దాని కొట్లేందుకులేండి, కడతాను. మీ పేరేంటి? వెంకట్రావు. ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా? అవును, అయితే అది కూడా బలంతాడేనమాట. అవును. నాకెలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం. దేవుడు, నా చిన్నప్పుడు మా ముసలమ్మ ఇది నా మెళ్ళో కడుతూ దేవుడు, ఇది వెంటనే నా మెళ్ళో కడతావా లేదా? ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకండి? కడతాను, ఇలా ఇవ్వండి. Yes? యు ఆర్ అండర్ అరెస్ట్. What nonsense you are talking? And what grounds you are going to arrest me? ఒకరినే కాదు, మీ ఇద్దరిని. అదే ఎందుకని అడుగుతున్నాను. అండర్ ఇమ్మోరల్ టాపిక్ యాక్ట్. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని విభిచారం అనరా, సంసారం అంటారా? హీస్ మై హస్బెండ్. హస్బెండ్ హస్బెండ్ మీరుండండి. వీఆర్ న్యూలీ మ్యారీడ్. వీఆర్ ఆన్ హనీమూన్ ట్రిప్. బాబురావు గారు మా డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి 2 రోజులు ఇక్కడ ఉండి వెళదామని వచ్చాం. ఆస్క్ హిమ్. తప్పకోండి, నేను చెప్తూనే ఉన్నానమ్మా, వినిపించుకుండేగా. పైన నన్ను అరెస్ట్ చేస్తానని బెదిరించాడమ్మా. ఇస్ ఇట్ ట్రూ? ఇన్స్పెక్టర్, నా తండ్రి ఎవరో నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు తెలిస్తే అరెస్ట్ మాట అటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. కరెక్ట్. అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అవన్నీ ఇప్పుడు ఎందుకు? నో, ఐ ఇన్సిస్ట్. ఐ మస్ట్ నో హూ ఇస్ ద బ్లడీ రాస్కెల్. అయినా ఏ ఆధారం లేకుండా అడ్డమైన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఇలా వచ్చి పరువున్న మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా? డు యు వాంట్ మీ స్పీక్ టు యువర్ హైయర్ అఫీషియల్స్? నో నో నో, ఐ యామ్ సారీ మేడం. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. ఐ యామ్ సారీ ఫర్ ద ట్రబుల్. Get out immediately. వెరీ గుడ్. నా రక్తం పంచుకు పుట్టినందుకు దానికి ఆ మాత్రం తెలివి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఏమిటమ్మా ఈ తాళి ఏంటి? బాబురావు గారు,
ఇప్పుడు నన్నేం అడగండి, అవన్నీ తర్వాత చెప్తాను. నేను దేవుడు వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటికి మారిపోవాలి. అమ్మాయి గారు, నేను ఇంకా లేవచ్చా? ఆ నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఈ ఊరు వదలటానికి వీల్లేదు. దానికి మార్గం ఆలోచించు. హలో, మేం ప్రాణాలతో ఈ ఊరు వదిలి వెళ్లకుండా ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నావా? శాంతి. కాదు, అశాంతి. దేవుడు నిన్ను కలిశానని చెప్పగానే నువ్వు ఇలాంటి నీచమైన ప్రయత్నం ఏదో చేస్తావని నేను ముందే ఊహించాను. నువ్వు పంపిన పోలీసులు వచ్చినప్పుడు నేను చాలా తేలిగ్గా తప్పించుకునుండొచ్చు. కానీ నేను పారిపోదలుచుకోలేదు, నీ మీద పొగ తీర్చుకోదలుచుకున్నాను. అందుకే దేవుణ్ణి నా జీవితంలోకి తోడుగా తెచ్చుకున్నాను. అతి తొందరలో నీ అంతం చూస్తాను. తెలుగు వన్